ఎంతో మోజుపడ్డాను గోరా, కానీ ముట్టుకోవడం కూడా కుదరలేదు. తాకబోతుంటే ఎవరన్నా తల నరికేసినట్టు అయింది. పిచ్చెక్కిపోతుంది గోరా. ఈ చేతులతో చంపేదన్న కసి, గుండెల్లో ఏదో తెలియని పగ. మా ఇద్దరి మధ్య వస్తున్నది ఎవరు? నాకు సమాధానం కావాలి గోరా. ఈ ఘోర దగ్గర సమాధానం దొరకని ప్రశ్నే లేదు రఘువీర్. కామ ప్రేరణ ఇది ఈనాటిది కాదు, 4 శతాబ్దాల నాటి తీరని వాంఛ. 400 ఏళ్ల క్రిందట ఇదే ఉదయగట్కి సేనాధిపతివి నువ్వు. ఇదే నీ గత జన్మ చరిత్ర. 400 ఏళ్ల తర్వాత మళ్ళీ పుట్టడమా? నమ్మబుద్ధి కావడం లేదు. మూర్ఖుడా! అది శతాబ్దాలుగా రాయబడ్డ ఉదయగఢ్ చరిత్ర. అప్పటి యువరాణి మిత్రబింద చిత్రం గుర్తుపట్టావా? తన కోసం వెర్రెత్తి చచ్చిన రణదేవ్ బిల్లావి నువ్వు. ఆ కోరికే నిన్ను మళ్ళీ పుట్టేలా చేసింది. ఆ మదోన్మాదవే తన కోసం నిన్ను ఏమైనా చేయడానికి ఉసికొలుపుతోంది. మీరిద్దరూ పుట్టినట్టే పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవడానికి వీడు పుట్టాడు. వాడు బతుకుండగా నువ్వు దాన్ని ముట్టుకోలేవు. తను నీ సొంతం కావాలంటే వాడి అంతం చూడాలి. మొహం తెలియట్లేదు గోరా. వీడిప్పుడు ఎక్కడున్నాడు? వాడిని గుర్తుపట్టడం ఎలా? మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతే పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే గిరిగోళంలా కనిపిస్తాడు. వాడే భైరవ.